హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. ఈరోజు మనం చేయబోయే ఒక రెమెడీ వచ్చి ఒకే రోజు రాత్రిలోనే మీకు మంచి ఒక మార్పు తెలుస్తుంది మా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అది ఎట్ట చేసేది మీకు నేను చెప్పి అమ్మా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి మనం ఇడ్లీ పువ్వు మా. ఇది ఈ ఇడ్లీ పువ్వు పెట్టిదా మనం ఒక సూపర్ అయిన ఒక హెయిర్ డై ఆయిల్ రెడీ చేయబోతాము. ఈ ఇడ్లీ పువ్వు మన జుట్టుని వచ్చి మంచి నల్లగా పెట్టుకునేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మాది. ఈ ఇడ్లీ పువ్వుని వచ్చి తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇంకొక వస్తువు చూడండి, మన మునగాకు. ఈ మునగాకు కూడా మన జుట్టుని నల్లగా పెట్టుకునేదానికి బాగా యూస్ అవుతుంది. ఇది కూడా మనం తీసుకుంటామమ్మా. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మనం చేసే వల్ల మన హెయిర్ డై ఆయిల్ సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కరోజు రాత్రిలోనే మీకు మంచి మార్పు తెలిసేది మీరే చూస్తారు. చూడండి, ఇప్పుడు మన నల్ల జీలకర్ర తీసుకున్నాము. నల్ల జీలకర్ర వచ్చి అదే మన కలోంజీ సీడ్స్ అంటారు కదమ్మా, అది తీసుకున్నాము. అది కూడా ఒక టీ స్పూన్ తీసుకుంటాను. అది కూడా దీంట్లోనే అట్టనే వేసేస్తాను. ఇంకొకటి చూడండి మా, మన హెన్నా పొడి మా. హెన్నా పొడి కూడా మన జుట్టుని వచ్చి నల్లగా చేసేదానికి బాగా యూస్ అవుతుంది. జుట్టు బాగా షైనింగ్ ఉండేదానికి, పెరిగేదానికి అన్నిటికీ మనకు హెన్నా పొడి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. అది కూడా ఒక టీ స్పూన్ వచ్చి తీసుకుంటాను నేను. ఇది మన కరివేపాకు పొడి మా. కరివేపాకు కూడా మన జుట్టుని నల్లతనం చేసేదానికి చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి, గ్రోత్ బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకు ఈ కరివేపాకు పొడి వచ్చి మనకు బాగా యూస్ అవుతుంది. ఏం లేదు మా, ఇనుము బాండల్లో కరివేపాకుని వేసి బాగా ఏం చేసి పొడి చేసుకోండి పచ్చిగా ఉంటే. లేదంటే మీరు ఎండబెట్టుకోండి, నీడలనే ఎండబెట్టేసినారంటే కరివేపాకుని బాగా ఎండిపోతుంది. దానికి అవతల మిక్సీలో వేసి కొట్టినారంటే ఈ మరి పొడి దొరుకుతుంది. అది కూడా మీరు పెట్టుకోండి. ఈ పొడి కూడా నేను ఒక టీ స్పూన్ తీసుకున్నాను. అది కూడా దీంట్లో వేసేస్తాను. ఇక్కడ చూడండి, హెయిర్ డై ఆయిల్ చేసేనికి స్టవ్ వెలిగించుకున్నాము. ఇనుము బాండల్లో అన్ని మిక్సర్ వేసి ఉండాలి కదమ్మా. ఆ బాండలు ఎత్తి దీన్ని పెట్టుకునేసి సిమ్లో పెట్టుకునేసి మెల్లిగా మనం వేయించుకుంటాము. ఇవన్నీ మనం న్యాచురల్ వస్తువులదమ్మా. ఈ న్యాచురల్ వస్తువులు పెట్టేదా మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేయబోతాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మరి చేసేటప్పుడు మీరు క్వాలిటీ కొంచెం జాస్తి కావాలంటే కూడా మీరు చేసి పెట్టుకోవచ్చుమా. ఇది చెడిపోయే వస్తువులు కాదు, బాగుంటుంది చాలా రోజులకి. చేసి పెట్టుకున్నారంటే మీ ఇంట్లో బిడ్డలంతా ఉండాలి, మీ బిడ్డలకి ఇచ్చంపించాలంటే కూడా మీరు ఇచ్చంపించవచ్చు. మీరు కూడా వచ్చి ఎత్తి పెట్టుకోవచ్చు. ఒకసారి చేసి మీరు పెట్టుకున్నారంటే చాలు, మీ జుట్టు ఒకే రోజు రాత్రిలో మార్పు వచ్చేది ఖచ్చితంగా. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం వేసింది చాలు. ఆయిల్ వచ్చి 50 ml ఆయిల్ వచ్చి మనం పోసుకునేస్తాం. చూడండి, మన కొబ్బరి నూనెమా. కొబ్బరి నూనెదా మనం వచ్చి 50 ml పోసుకున్నాము. కొబ్బరి నూనె వచ్చి మన జుట్టుకి చాలా అంటే చాలా మంచిదిమా. అది మునగాకు వేరే మంచి మనకు వాసనగా ఉండదు. జుట్టును మనకు సూపర్గా వాసనగా చాలా బాగుంటుంది. చూడండి, మనకు ఎంత బాగుంటుంది చూస్తారా. మంచి ఒక కలర్ కూడా గ్రీన్ కలర్ లైట్గా తెలుస్తా ఉంది చూస్తారా. సిమ్లో పెట్టుకుని మరగనీయాలమ్మా. ఈ ఇడ్లీ పువ్వు అంతా బాగా మనకు బొరున అయిపోతుంది. అంతవరకు మనం కొంచెం మరగనిస్తాము. అయితే చూడండి, మనకు బాగా అన్నీ మరిగిపోయింది. మనకి ఎంత కలర్ వచ్చి చూడండి, మంచి స్ట్రాంగ్గా అయిపోయింది. అన్ని బొరుని మనకు వేగిపోయింది చూస్తారా. ఇడ్లీ పువ్వు, మునగాకు అన్నీ మనకు బాగా వేగిపోయింది మా. ఇప్పుడు నేను స్టవ్ ఆరిపేస్తాను. ఆరినాక నేను జుట్టుకి ఎట్ట పెట్టేది అనేసి మీకు నేను చూపిస్తాను మా. ఇక్కడ చూడండి, మనకు హెయిర్ డై ఆయిల్ మనకు బాగా వచ్చి చల్లారిపోయింది మా. చూడండి, మనకు బాగా బొరును ఉండే వల్ల ఒకసారి మాదిరి చేసుకోండి. బాగా మీకు ఆయిల్తోనే కలిసిపోతుంది. కొబ్బరి నూనెతో పాటు మనకు బాగా కలిసిపోతుంది. దానికి అవతల ఫిల్టర్ చేసినారంటే మీకు ఆ కాడలు మాత్రం నిలుస్తుంది. చాలా బాగుంటుంది మాది. చూడండి, మనకు ఎంత నల్లగా ఎంత బాగుంటుంది చూస్తారా. సూపర్ అంటే సూపర్గా ఉంది మా. మనకు ఇప్పుడు చూడండి మా, మనం వచ్చి ఫిల్టర్ చేసుకుంటాము. మనకు సూపర్ అయిన ఒక న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ మనకు బాగా రెడీ అయిపోయింది చూడండి.
ఇంత నల్లగా ఉండదు చూస్తారమ్మా. చాలా బాగుంటుంది. మీరు రాత్రిలో బాగా ఈ ఆయిల్ని వచ్చి జుట్టు కట్టనే అప్లై చేసుకోండి మా. అప్లై చేసుకునేసి అట్టనే రాత్రికి మీరు వచ్చి ఒక కవర్ కూడా వేసి కూడా మీరు పనుకోవచ్చు మా. కవర్ వేసి మీరు పనుకున్నారంటే కూడా ఎక్కడ మీకు దిండుకంతా ఏం అవ్వకుండా చాలా బాగుంటుంది. చూడండి మనకు ఎంత నల్లగా ఎంత ఎంత బాగా థిక్గా మనకు దొరికిండది హెయిర్ డై ఆయిల్. చూడండి మనం చేతిలో పోస్తుంటాం చూస్తారా ఎంత బాగుంటుంది అనేసి నేను చూపిస్తాను. చూడండి మీకు చూడండి ఎంత బాగా కలర్గా ఉండదు. ఈ మాదిరిగా మనం చేతిలో ఎత్తుకునేసి బాగా పూసుకొని రుద్దుకునేసి జుట్టు ఫుల్గానే బాగా మసాజ్ చేయండి మా. పైన నుంచి కింద వరకు మసాజ్ బాగా ఒక 5 నిమిషాలన్నా మీరు చెయ్యాల. చేయనిదా మనకు ఆ ఆయిల్ అంతా స్కాల్ప్లో బాగా దిగి మన జుట్టు సూపర్గా మంచి నల్లగా సాఫ్ట్గా షైనింగ్గా ఉండేదానికి అన్నిటికీ మనకు ఈ మరి మసాజ్ చేయందా మనకు చాలా బాగా పనిచేస్తుంది. పైన ఎంటుకల నుంచి కొన ఎంటుకల వరకు ఆయిల్ బాగా అప్లై చేసుకోండి మా. కొన ఎంటుకలు కూడా మీకు నిండా చిట్లిపోకుండా ఉంటుంది. అప్పుడుదా పైన ఫుల్గా తల ఫుల్గా మసాజ్ చేసి స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేసేట్టుగా పెట్టినారంటే మనకు హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది మా. ఈ మరిగా పూసుకునేసి 1 గంట సేపు అట్టని నానబెట్టేయండి తలని. చూడండి సూపర్ అంటే సూపర్గా ఉండదు మా. ఇదే మాదిరిగా మేము చెప్పినట్టుగా మీరు హెయిర్ డై ఆయిల్ రెడీ చేసినారంటే మీ జుట్టు మంచిగా సాఫ్ట్గా షైనింగ్గా హెయిర్ ఫాల్ లేకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది. నేను చెప్పినట్టే రాత్రికి మీరు పూసుకునేసి పనుకోండి. తెల్లారితేనే మీకు ఒక మంచి వచ్చి షాంపూ వచ్చి మీ దగ్గర ఏం షాంపూ ఉండదో వేసుకోండి. దాన్ని కొంచెం మైల్డ్గా చేసేయండి. మైల్డ్ చేసేసి అంటే కొంచెం నీళ్ళు పోసో లేకపోతే ఏం లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు గంజి నీళ్ళు ఏదో ఒకటి వేసి మీకు కొంచెం మీ కెమికల్ని వచ్చి మైల్డ్ చేసుకునేసి షాంపూ వేసి పులిమి చూడండి. మీరే ఆశ్చర్యపడిపోతారు. చాలా అంటే చాలా బాగుండింది. సూపర్గా ఉండదు తినేసి మీరు మెసేజ్ పెడతారు మీరే. ఇప్పుడు చూడండి మా మనకు హెయిర్ డై ఆయిల్ సూపర్గా రెడీ అయిపోయింది. మనకు ఇదే మరి రెడీ చేసి మీరు పెట్టుకోండి మా. ఓకే మా ఈ వీడియో చాలా నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా. ఓకే థ్యాంక్ యూ మా.